హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం ప్రాన్స్ మసాలా కర్రీ ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఈ రెసిపీ మనము బగారా రైస్‌లోకైనా, వైట్ రైస్, రోటీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. చేసుకోవటం చాలా ఈజీ. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మరి దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా నేనిక్కడ ఒక హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకున్నానండి. నీట్‌గా 2, 3 సార్లు వాష్ చేసి, మనకి ప్రాన్స్ మధ్యలో సన్నగా నల్ల గీతలాగా ఉంటుంది కదా! అది కూడా క్లీన్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలనమాట. వీటిని నేను కొంచెం పెరుగు వేసి, నిమ్మకాయ పిండి మరీ వాష్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కూడా వేసి బాగా కలుపుకొని, ఇది ఎంత లేదన్నా ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేసుకున్నది మీరు ఫ్రిడ్జ్‌లోనైనా పెట్టుకోవచ్చు, బయటైనా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత పొయ్యి పైన ఒక పాన్ పెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె అన్నది బాగా కాగిన తర్వాత దీంట్లోకి మనము కొన్ని మసాలాలన్నవి యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాయలు, కొంచెం బిర్యానీ ఆకనమాట. ఇవి వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ప్రాన్స్ అన్నవి నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక 2, 3 నిమిషాల తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్న ఈ ప్రాన్స్ పీసెస్ కూడా వేసేసుకోవాలండి. వాటర్ అన్నది అసలు మనం యాడ్ చేయకూడదనమాట. ఇలా మూత పెట్టి మనం వీటిని వేయించుకోవటం వల్ల ఒక 2, 3 నిమిషాలకి చూస్తున్నారు కదా! నీరన్నది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు వాటర్ రిలీజ్ అయిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పైన కలుపుకుంటూ నీరన్నది కంప్లీట్‌గా ఇంకిపోవాలి. చూస్తున్నారు కదా! ప్రాన్స్ అన్నవి ఇలా చక్కగా ఫ్రై అవ్వాలనమాట. ఇలా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన కలుపుకుంటూ మనం వేయించుకోవాలి. ఎంత లేదన్నా నాకు దగ్గర దగ్గర ఒక 10 నిమిషాల పైనే పట్టిందండి. ఇలా బాగా వేగిన ప్రాన్స్‌ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత దాల్చిన చెక్క, లవంగాయి, బిర్యానీ ఆకు అన్నది మనం తీసేసేయాలి. ఇప్పుడు అదే పాన్‌లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాయలు, 2 యాలుక్కాయలు, కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసుకొని, ఆనియన్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 3, 4 నిమిషాలకి మనకి ఉల్లిపాయ అన్నది చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుందండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్, ఒక పచ్చిమిరపకాయ ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పైన మనం వేసుకున్న అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు అంటే పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటోస్ వేసుకొని, టమాటోస్ అన్నవి బాగా మెత్తగా అవ్వాలండి. అప్పుడు వరకు మనం బాగా వేయించుకోవాలి. టమాటో మగ్గటానికి నేను సాల్ట్ అన్నది ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. పసుపు కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి 2 కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 3, 4 నిమిషాలు బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా! ఒక 4 నిమిషాలకి టమాటాలు బాగా మగ్గిపోయాయండి. ఆయిల్ కూడా మనకి సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, మీ రుచికి తగినట్టుగా కారం కూడా మనం ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న మసాలాలన్నీ కూడా మీడియం ఫ్లేమ్ పైన మూత పెట్టేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా! ఒక 3, 4 నిమిషాలకి మనకు ఆయిల్ అంతా కూడా చక్కగా సెపరేట్ అయిపోయిందండి. అంటే మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కకి పెట్టుకున్న ప్రాన్స్ కూడా వేసేసుకోవాలి. ప్రాన్స్ వేసేసుకున్న తర్వాత వెంటనే మనం వాటర్ అన్నది యాడ్ చేయకూడదండి. ఏంటంటే మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా మనకి ప్రాన్స్‌కి పట్టేలాగా నూనె మనకి ఒక 2, 3 నిమిషాలకి సెపరేట్ అవుతుందనమాట. అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా ఆయిల్ అన్నది మనకి సెపరేట్ అవ్వాలనమాట. ఇలా అయిన తర్వాత దీంట్లోకి మీ గ్రేవీ కన్సిస్టెన్సీ ప్రకారం మీరు వాటర్ అన్నది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. నేనైతే దగ్గర దగ్గర ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే దీంట్లో యాడ్ చేసుకున్నాను. మీ గ్రేవీ కన్సిస్టెన్సీ ప్రకారం మీరు వాటర్ అనేది దీంట్లో ఎక్కువ, తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఆయిల్ మనకి సెపరేట్ అయ్యే అంతవరకు కూడా బాగా ఉడకపెట్టుకోవాలి. చూస్తున్నారు కదండీ! మనకి ఆయిల్ అన్నది చక్కగా ఇలా సెపరేట్ అయిపోయింది కదా! ఇప్పుడు దీంట్లోకి మనము
సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవటమేనండి. ఈ కర్రీ మనకి రోటీ, పుల్కా, బగారా రైస్, వైట్ రైస్ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకెలా కుదిరింది అనేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ బాక్స్‌లో ఇయటం మర్చిపోమాకండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.